శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 17 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే అమావాస్య తిథి సాయంకాలం 5:27 వరకు ఉంది. ఆ తర్వాత పాడ్యమి తిథి వచ్చింది. ధనిష్టా నక్షత్రం రాత్రి 9:12 వరకు ఉంది. మంగళవారం ధనిష్టా నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఇది ద్రవ్య హానిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధనపరంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకుని వెళ్ళండి. బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు ఉత్పాత యోగం ఉన్నా కూడా ధనపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రయాణాల్లో ధనలాభము కలుగుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి ధనిష్టా నక్షత్రానికి రెండిటికి అధిపతైన కుజుడు మకరంలో ఉన్నాడు. మకర రాశి కుజుడికి ఉచ్చ రాశి. ఉచ్చ రాశిలో కుజుడు ఉన్నాడు కాబట్టి భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనటానికి సంబంధించిన చర్చలు చేసుకోవచ్చు. తిథి పరంగా అమావాస్య అయినప్పటికీ కూడా కుజుడి ఉచ్చ స్థితి వల్ల ముఖ్యమైన చర్చలుంటే ఆ చర్చలు చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే బ్యాంకు లోన్ల కోసం చేసే ప్రయత్నాలకు కూడా కుజుడి ఉచ్చస్థితి విశేషంగా సహకరిస్తుంది. అప్పులు తీర్చడానికి కూడా ఈ రోజు చాలా మంచి రోజు. మంగళవారం అప్పులు తీరిస్తే మంచిది. అందులోనూ మంగళవారానికి అధిపతి అయినటువంటి కుజుడు, ధనిష్టా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు మకరంలో ఉచ్చలో ఉన్నాడు కాబట్టి ఈ రోజు అప్పులు తీర్చినట్లయితే ఎంతో కొంత క్రమక్రమంగా మీ అప్పులు తీరిపోతూ ఉంటే మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి రాదు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ధనిష్టా నక్షత్రం ఉంది కాబట్టి ధనిష్టా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవాలి. ధనిష్టా నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా సరే కొత్త విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే కొత్తగా తీర్థయాత్రలు ప్రారంభించడానికి ధనిష్టా నక్షత్రం మంచిది. అమావాస్య అయినప్పటికీ దేవాలయ దర్శనం అనుకూల ఫలితాలను ఇస్తుంది. ధనిష్ట ఉంది కాబట్టి తీర్థయాత్రలు చేసుకోవటం, పుణ్యక్షేత్ర సందర్శనాలు చేసుకోవటం ఇలాంటివి చేసుకుంటే ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. సంగీతపరమైన విద్యలు నేర్చుకునే వాళ్ళు సంగీత రంగంలో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటానికి కూడా ధనిష్టా నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి ధనిష్టా నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతానానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కీలకమైన చర్చలు చేస్తారు. ఆ చర్చల పరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే కొన్ని సమస్యలు వెంటాడినప్పటికీ మీ తెలివితేటలతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. ధనలాభం ఉంటుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మేషరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సామాన్యమైనటువంటి ధనలాభం కనిపిస్తోంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎంతో కొంత ధనపరమైన ప్రయోజనాలు పొందటానికి వృషభ రాశి వాళ్ళకి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈరోజు వృషభ రాశి వాళ్ళు వాళ్ళ పిల్లలకు సంబంధించిన వ్యవహారాల్లో ముఖ్యమైన చర్చలు చేసి కీలకమైన నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల వల్ల అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు కార్యహాని కనిపిస్తోంది. కాబట్టి ఏ పని చేస్తున్నా సరే ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఆ పని చేసినట్లయితే పనుల్లో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి. అదేవిధంగా ఈరోజు మానసిక చింత ఉంటుంది. ఆ చింతను పక్కన పెట్టండి. మనోధైర్యంతో ముందడుగు వేస్తే విజయం మీదే. అలాగే సామాన్యమైన ధనలాభం మిథున రాశి వాళ్ళకు ఉంటుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనం పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటప్పుడు పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా చిన్న మొత్తంలో అప్పులు చేయటం మంచిది. అలాగే కొన్ని ప్రమాదాలు వెంటాడే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రయాణాల్లో భద్రత పాటించడం అవసరం. వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపారంలో ఉన్న కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే మంచి లాభాలు పొందడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు నేత్ర సంబంధమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి కంటికి సంబంధించిన ఆరోగ్యాది వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అలాగే గృహ సమస్యలు వెంటాడే సూచనలు ఉన్నాయి. ఇంట్లో కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడే సూచనలు సింహరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు
విభేదాలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే కొంతమంది మీరు చెప్పే మాటలు వ్యతిరేకించే అవకాశం కూడా ఈ రోజు సింహరాశి వాళ్ళకు ఉంది. అటువంటప్పుడు చిరునవ్వుతో మీ పని మీరు చేసుకుని వెళితే వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకుంటారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా సామాన్యమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి. అద్భుతమైన లాభం లేకపోయినా వ్యాపార రంగంలో ఎంతో కొంత లాభాలు అయితే కన్యారాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా ధన వృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగమైన వ్యాపారమైన రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా ఈ రోజు తులారాశి వాళ్ళకి చాలా చక్కగా నెరవేరుతాయని చెప్పొచ్చు. ఏదో ఒక విధంగా ధనం కలిసి రావటం వల్ల తులారాశి వాళ్ళు పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి ఈ రోజు చాలా వరకు బయటపడే సూచనలు ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు, ప్రతి పనిని అత్యుత్సాహంతో పూర్తి చేస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగ పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ధనం కలిసి రావటం వల్ల ఏదో ఒక విధంగా వృశ్చిక రాశి వాళ్ళు రుణబాధల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందులోనూ వ్యాపార రంగంలో ఉన్నటువంటి ధనుస్సు రాశి వాళ్ళకి ఎక్కువగా అప్పులు చేయవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి వ్యాపారంలో ఉన్న ధనుస్సు రాశి వాళ్ళు అప్పులు అవ్వకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ రోజు ప్రధానంగా అధికారుల వల్ల మంచి లాభములు చేకూరే సూచనలు కనిపిస్తున్నాయి. పై అధికారుల వల్ల ప్రతి పనిలో మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే వస్తువులు కొన్ని పోగొట్టుకునే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మకర రాశి వాళ్ళు వస్తువుల భద్రత పట్ల జాగ్రత్తగా ఉండాలి. శరీరానికి కొన్ని బాధలు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా కూడా మకర రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ రోజు ప్రధానంగా సామాజిక న్యాయం కోసం పాటుపడే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సామాజిక వ్యవహారాల్లో న్యాయం కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా కుంభరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రులతో గొడవలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బంధువులతో గాని మిత్రులతో గాని మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వ్యాపార పరంగా కూడా మంచి లాభం పొందే సూచనలు మీనరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే భౌమ అమావాస్య, మౌని అమావాస్య, మాఘ అమావాస్య. అంటే మాఘ మాసంలో వచ్చే అమావాస్య మంగళవారంతో వచ్చింది కాబట్టి భౌమ అమావాస్య అయింది. దీన్ని మౌని అమావాస్య అంటారు. చాలా శక్తివంతమైన రోజు కాబట్టి అందరూ కూడా ఓం కాలభైరవాయ నమః, ఓం కాళికాదేవి అయి నమః, ఓం వీరభద్రాయ నమః. ఈ 3 మంత్రాలు ఒక్కొక్కటి 11 సార్లు చదువుకుని వెళితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఓం కాలభైరవాయ నమః, ఓం కాళికాదేవి అయి నమః, ఓం వీరభద్రాయ నమః. ఈ 3 మంత్రాలు చదువుకుని వెళ్ళండి. విశేషంగా కార్యసిద్ధిని పొందవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే సర్జరీలు చేయించుకోవటానికి కూడా కుజహోర మంచిది. అంటే అమావాస్య సర్జరీలకు మంచిది కాదు. బాగా ఎమర్జెన్సీ సర్జరీ ఏమైనా ఉంటే మాత్రం మంగళవారం కుజహోరలో ఎమర్జెన్సీ సర్జరీ చేయించుకుంటే అది విజయవంతమయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో చేయరాదో, ఒకవేళ తప్పనిసరి ప్రయాణాలు చేయవలసి వస్తే ఎటువంటి పరిహారం చేసుకుని ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధి విధానాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.